భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు 2025ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు, మహిళలకు బ్యాంకు లింకేజ్ రుణాలు, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు, లోన్లు, బీమా, ప్రమాద బీమా చెక్కులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దానిలో భాగంగా వడ్డీ లేని రుణాలు అందచేయడం జరుగుతుందని అన్నారు. గత 10 ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని గత ప్రభుత్వం నేడు మొదటి సంవత్సరంలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందచేయడం జరుగుతుందని తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పెద్ద ఎత్తున జరిగాయి. దాదాపు 2984 సంఘాలు, అలాగే 29,801 సభ్యులు ఈ సంఘాల్లో ఉన్నారు. ఇవాళ 2,000 మందికి పైగా సంఘానికి ఒకళ్ళు ఇద్దరిని రమ్మంటే 2,000 మందికి పైగా హాజరయ్యారు. మీరందరికీ 157 స్వయం సహాయక సంఘాలకు 18,27,00,000 రూపాయలు ఇవాళ పంపిణీ జరుగుతుంది. 18,27,00,000. అలాగే వడ్డీ లేని రుణాలు 2,100 సంఘాలకు 2,36,00,000 పంపిణీ జరుగుతా ఉంది. అంటే 2,984 సంఘాల్లో 2,100 సంఘం ఎప్పటికప్పుడు తీసుకున్న రుణాన్ని తీర్చడం వల్ల వారికి వడ్డీ లేకుండా ఆ విధంగా 99% ఎప్పటికప్పుడు తీరుస్తున్న మహిళా సోదరి మనులకి ధన్యవాదాలు. అదేవిధంగా లోన్ బీమా మరియు ప్రమాద బీమా వాళ్ళందరికీ 15,90,448 రూపాయలు వాళ్ళకి పంపిణీ జరుగుతుంది. అలాగే మహాలక్ష్మి పథకం కింద పాల్వంచ మండలంలో అక్కడ మండల కమిటీ వారు ఆర్టీసీకి అప్పిచ్చారు. ఆ ఆర్టీసీ వారు తిరిగి ఆ కమిటీ వారికి నెలకు 69,468 రూపాయలు ఈఎంఐ పేరుతో మళ్ళా తిరిగి కడుతున్నారు. ఇవాళ మహిళలు అప్పులిచ్చే స్థితికి ఈ మహిళా సమాఖ్య స్వయం సేవక సంఘాల వల్ల, పొదుపు సంఘాల వాటి వల్ల ఆ స్థాయికి పెరిగారు. చాలా సంతోషం. అదే విధంగా ఇప్పుడు మళ్ళా రేపు 25 నుంచి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం కూడా ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అంటే గత 10 ఏళ్ల నుంచి ఎక్కడైనా ఇచ్చారేమో కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. గత 10 ఏళ్ల నుంచి కొన్ని ఇళ్లు ఇచ్చారేమో కానీ ఇప్పుడైతే ఇళ్లు కూడా నియోజకవర్గానికి 3,500 చొప్పున వస్తున్నాయి. పెన్షన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 2-3 హామీలు అమలు చేయాల్సి ఉన్నాయి. అందులో మహాలక్ష్మి పేరుతో మహిళలందరికీ 2,500 పెన్షన్ ఒకటి, అదేవిధంగా పెళ్ళైనటువంటి వాళ్ళకి తులం బంగారం, అవి కూడా ఇంకా 2-3 ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ ఒకటి వస్తుంది, 200 యూనిట్ వరకు గవర్నమెంటే కడుతుంది.